బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల కస్టడీలో భాగంగా సిఐడి అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును విచారించనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాబును విచారించేందుకు ఏపీ సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఇక న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కస్టడీకి ముందు తర్వాత బాబుకు మెడికల్ టెస్టులు చేయాలని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, విచారణ సమయంలో గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. ఇక విచారణ సమయంలో వీడియోగ్రఫీ తీయాలని కోర్టు, అలాగే 12 మంది సిడిడి అధికారుల బృందం బాబును విచారించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల కస్టడీలో భాగంగా సిఐడి అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును విచారించనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాబును విచారించేందుకు ఏపీ సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఇక న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో కొన్ని నిబంధనలు సైతం పాటించాలని సూచించింది. కస్టడీకి ముందు తర్వాత బాబుకు మెడికల్ టెస్టులు చేయాలని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, విచారణ సమయంలో గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. విచారణ సమయంలో వీడియోగ్రఫీ తీయాలని చెప్పింది కోర్టు. 12 మంది సిడిడి అధికారుల బృందం బాబును విచారించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ రైటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత స్కిల్ స్కామ్ కేసులో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు ప్రశ్నించబోతున్నారు. సిఐడి అధికారి ధనంజయ్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఏదైతే నిన్న ఏసీబీ కోర్టు ఇచ్చిన సమయం ఏదైతుందో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపల విచారణ జరపాలని చెప్పేసి నిన్న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకే ఇప్పటికే సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభించబోతున్నారు. అయితే విచారణకు సంబంధించి ఏదైతే కోర్టు సూచించిన మొత్తం సూచనలన్నీ కూడా పాటించాల్సి ఉంది. ఏదైతే 2 వీడియోగ్రఫీలని, అదేవిధంగా చంద్రబాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించి లాయర్లను కూడా అక్కడ ఉంచాలని చెప్పేసి కూడా 2 మీడియేటర్లను కూడా పెట్టాలని చెప్పేసి నిన్న కోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కరెక్ట్ గా 9:30 గంటలకు చంద్రబాబుని సిఐడి అధికారులు ప్రశ్నించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ ఆరోపణలన్నిటి మీద కూడా ఇప్పటికే 30 అంశాలకు సంబంధించి 100 ప్రశ్నలు సిఐడి అధికారులు తయారు చేసినట్లు మనకు సమాచారం ఉంది. మొత్తం ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడికి సంధించబోతున్నారు. ఏదైతే కేబినెట్ కి అప్రూవల్ లేకుండా ఎలా నేరుగా నిధులు విడుదల చేశారు, అదేవిధంగా ఈ నిధులకు సంబంధించి ఏవైతే షెల్ కంపెనీలు సంబంధించి ఎలా నిధులు పోయాయి, అదేవిధంగా ఏదైతే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని 3 చోట్ల ఎలాగా 3 డిపార్ట్మెంట్స్ లో ఎట్లా ఎక్స్ అఫీషియో కింద నియమిస్తారు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన మనుషులు దేశం విడిచి ఎందుకు పారిపోయారు, ఇలాంటి అంశాలన్నీ కూడా అది కూడా ఈడీ లేవెత్తిన అంశాలు కావచ్చు, జిఎస్టీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నోటీసులు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రశ్నించబోతున్నారు. అన్ని కూడా సాక్ష్యాలు ముందు పెట్టబోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే అరెస్ట్ తర్వాత రిమాండ్ కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఏదైతే విచారణ జరిగిందో ఆ విచారణకు సంబంధించి మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏవి కూడా సమాధానాలు చెప్పలేదు. నాకు తెలియదు, మర్చిపోయాను, ఎలా జరిగిందో తెలియదు అలాంటి విషయాలే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించిన సాక్ష్యాలు చంద్రబాబు ముందు పెట్టబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 14 చోట్ల సంతకాలు చేశారు కాబట్టి సంతకాలు అయినవా కాదో తెలుసుకుంటారు. అదేవిధంగా
ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కార్యదర్శులు వాళ్ళు నోట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ నోట్ ఫైల్ ని కూడా చంద్రబాబు నుంచి పెట్టబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ నిధులకు సంబంధించి నిధులు విడుదల చేసే క్రమంలో అక్కడ ఆ ఎక్స్ అఫీషియో ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ గంటా సుబ్బారావు ఎందుకు నియమించారు? ఎందుకంటే ప్రభుత్వ నిధులు పంపిస్తున్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగి ఉండాలి, కార్యదర్శి కావచ్చు, లేకుంటే ఇతర ఎవరైనా పెంచాలి. కానీ ఎందుకు గంటా సుబ్బారావు అనే పెట్టాల్సి వచ్చింది? అదేవిధంగా సీఎం ఎక్స్ అఫీషియో కింద, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్ అఫీషియో కింద ఎలా గంటా సుబ్బారావు నియమించారు అనే అంశాలన్నీ కూడా దాదాపు 30 అంశాలకు సంబంధించి 100 ప్రశ్నలు సిఐడి అధికారులు తయారు చేసుకున్నారు. ఇవన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ముందు ఈ రోజు రేపు సంధించబోతున్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారనేది కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఈ రిమాండ్ సంబంధించి మళ్ళీ కస్టడీ పిటిషన్ అడుగుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నుంచి సంపూర్ణ సమాధానాలు రానంత వరకు కూడా సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ వేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో కస్టడీ పిటిషన్ మళ్ళీ కోరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రజాధనం 371 కోట్ల రూపాయల ప్రజాధనం దానికి సంబంధించిన అంశం ఇది ఎక్కడికి పోయింది అనేది నిక్కు తేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే 371 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందో, ఎవరి దగ్గర పోయిందో వారి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వ ఖాతాలో వేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాధనాన్ని తీసుకువచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో వేసేంత వరకు కూడా సిఐడి అధికారులు తమ జాబ్ను మాత్రం ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంది. ఈ కేసులో కూడా అదే విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రాజశేఖర్. ఎస్ సార్, శ్రీనివాస్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే 34 అభియోగాలు కూడా మోపినటువంటి పరిస్థితి సిఐడి ఉంది. అలాగే తప్పుడు పత్రాలు సృష్టించడం కానీ, నిధుల మళ్లింపు కానీ, తర్వాత సిమెంట్స్ ఒప్పందం కానీ, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్లో సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మీరు మాట్లాడుతూ 13 నోట్స్ ఆయన సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో బాబు సహకరిస్తారా లేదన్నది కూడా ఒకటి అవుతుంది. దాదాపుగా 30 అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు మనకి అడిగేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక బాబు సహకరించకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే ఎలాంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్, ఒకటి ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 30 అంశాలకు సంబంధించి 100 ప్రశ్నలు సిబిఐ తయారు చేసుకుంది. ఈ సిబిఐ తయారు చేసుకున్న దాంట్లో ఇక్కడ ఖచ్చితంగా కోర్టు చెప్పిన ఆదేశాల మేరకు 2 వీడియోగ్రాఫ్లు ఉంటాయి అక్కడ. అదేవిధంగా బాబు రికార్డును డైరెక్ట్ గా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, ఆడియో రికార్డింగ్, ప్లస్ ఆయనకు సంబంధించిన వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు. సో వీళ్ళందరి ముందు కూడా ప్రతి అంశానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బాబు ముందు పెడతారు. పెట్టిన తర్వాత దీనికి సమాధానం చెప్పమని అడుగుతారు. చంద్రబాబు నాయుడు ఏ సమాధానం చెప్తారో చూస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసి ఉంది, ఏదన్నా చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, నోరు విప్పకపోవచ్చు, తెలియదనొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాటిని తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అందుకు అత్యధికారం మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి విచారణలో కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేకుండా జరిగింది, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఇన్న మాటలే రావడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి మాటలే వస్తే గనక ఇవన్నీ కూడా రికార్డులో అవుతాయి. వీటన్నిటిని కూడా కోర్టు ముందు ప్రవేశపెడతారు సిఐడి అధికారులు. ప్రవేశపెట్టిన తర్వాత ఏవైతే తాము ఎవిడెన్స్ ని చంద్రబాబు నాయుడు ముందు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పలేదు, సహకరించలేదు అనేవన్నీ కూడా కోర్టు ముందు పెడతారు. కోర్టు ముందు పెట్టిన తర్వాత మళ్ళీ కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి పూర్తిగా సమాధానం అంతా తెచ్చుకోవాలి. ప్రధానంగా ప్రజాధనానికి సంబంధించి 371 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి, పోయిన వాటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత సిఐడి అధికారుల మీద ఉంది. సో ఈ విషయంలో ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు కాబట్టి నోరు విప్పేంత వరకు కూడా చంద్రబాబుని కస్టడీకి తీసుకుని కస్టడీ పిటిషన్ వేస్తూనే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అదేవిధంగా కోర్టు కూడా ఈ విషయంలో సిఐడికి సహకరించవచ్చు. ఎందుకంటే ప్రజాధనం అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నోరు తెరవకపోతే మాత్రం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి చంద్రబాబుకు సంబంధించి ఒక్కటే కాదు, నెక్స్ట్ సిఐడి అధికారులు ఈ కేసులో లోకేష్ కి సంబంధం ఎంతవరకు ఉంది, అదేవిధంగా కిలారికి లోకేష్ పిఏ కిలారికి ఎంత సంబంధం ఉంది, అదేవిధంగా ఇక్కడ పక్కా ఎవిడెన్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చంద్రబాబు నాయుడు అకౌంట్ లోకి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి, దీనికి ట్యాక్స్ మీరు కట్టలేదని చెప్పి నోటీస్ పంపించింది. సో ఈ నోటీసు కూడా ఇప్పుడు ప్రధానం కీలకంగా కాబోతుంది. ఎందుకంటే అక్రమార్జనది చంద్రబాబు నాయుడు అకౌంట్ లోకి వెళ్ళింది అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్సే చెప్పడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ కూడా తీసుకునే సిఐడి అధికారులు పక్కా ప్లాన్ తోని
పక్కాగా క్వశ్చన్స్ అన్ని కూడా తయారు చేసి చంద్రబాబు నాయుడు ముందు పెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు వీటికి సమాధానం చెప్పినా సరే చెప్పకున్నా సరే సిఐడి అధికారులు ఏ విధంగా సమాధానాలు రాబట్టాలో సిఐడి అధికారులకు తెలుసు. అయితే ఒకటి థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని చెప్పేసి ఆల్రెడీ కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇవేమీ ప్రయోగించకుండానే చంద్రబాబు నాయుడు సహకరిస్తే ఒకలాగా, సహకరించకుంటే ఆయన బెయిల్ అనేది ఇంకా లభించకపోవచ్చు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రిమాండ్ కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.